ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. అయితే దివ్య దృష్టి ద్వారా కదా మనము ఈ భూలోకానికి, సూర్యచంద్రుని నక్షత్రాల మండలానికి అతీతంగా ఈ పరంధామానికి మన మనసు బుద్ధి ద్వారా వెళ్ళి ఆయన్ని దర్శించుకుంటున్నాం, పరమాత్మని. మరి ఈరోజు దీని గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? ఈ సృష్టిలో 3 లోకాలు ఉంటాయని భగవంతుడు మానవాళికి బోధించారు. ఈ భౌతిక ప్రపంచానికి దూరంగా ప్రకాశవంతమైన సూక్ష్మలోకం ఉంటుంది. ఇందులో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. ఇక్కడే అనేక మందికి అనేక సాక్షాత్కారాలు జరిగాయి. శివబాబా తమ నిరాకార ప్రపంచం నుండి క్రిందకు అవతరించిన తర్వాత ఈ సూక్ష్మలోకాన్ని వారి సందేశాలను అందించడానికి ఉపయోగిస్తున్నారు. ఈ సూక్ష్మలోకానికి పైన అనంతమైన నిరాకార ప్రపంచం ఉంటుంది. అందులోనే బ్రహ్మతత్వం ఉంటుంది. దీనినే బౌద్ధులు నిర్వాణము అని అంటారు. బంగారు ఎరుపు వర్ణంలో ఉండే ఈ పరంధామంలోనే మన శివబాబా ఉంటారు. సృష్టికాలంలోని అత్యధిక సమయం శివబాబా ఇక్కడ ఉంటారు. ఇదే ఆత్మల నిజధామము. మనం జన్మ తీసుకోకముందు అక్కడే ఉండేవారమే. ఇప్పుడు మనం అందరము మళ్ళీ తిరిగి వెళ్ళవలసినదే ఆ శాంతిధామానికే. ఈ పరంధామానికి మనము మన మనస్సులతో ప్రయాణం చేయడం ఎలాగో శివబాబా మనకి నేర్పించారు. మనసు బుద్ధి ద్వారా పరంధామానికి వెళ్ళి అక్కడ పరమాత్మను దర్శించుకునే విధి విధానం పరమాత్మ మనకి నేర్పించారు. ఇదే రాజయోగము. ప్రతి రాజయోగి తనను తాను ఒక చైతన్య శక్తిగా ఆత్మగా భావించి ఆ ప్రేమ సాగరంలో, ఆనంద సాగరంలో మునిగిపోతాడు. కొంతమంది యజ్ఞవత్సులు ధ్యానావస్థలో శివబాబా నుండి ప్రత్యేకమైన సందేశాన్ని సూక్ష్మలోకానికి వెళ్ళి తీసుకువచ్చే వరదానాన్ని పొందారు. ఇటువంటి పాత్రను వహించే సోదరులను సందేశ పుత్రికలు అని పిలవసాగారు. శివబాబా వీరికి రాబోయే పావన దైవీ సత్యయుగపు అలౌకిక పద్ధతులు, వారి జీవన శైలి, రాజ్యభాగ్యము, రాజదర్బారు, రత్నాలు పొదిగిన దేవతల వస్త్రాలు, వినోదపు దృశ్యాలను చూపించారు. సాక్షాత్కారంలో దివ్య దృష్టిలో చూసిన విధంగా అటువంటి వస్త్రాలను తయారు చేసి వాటిని ధరించి ప్రాక్టికల్గా చూపించమనేవారు. అప్పుడు ఇతర యజ్ఞ వర్షకులు కూడా ఆ దృశ్యాలు అర్థమవుతాయని శివబాబా అనేవారు. ఈ విధంగా యజ్ఞవత్సలలో జ్ఞాన వికాసం జరిగేదే, మనోరంజనం కూడా జరిగేది. అలాగే వారి నిశ్చయమైన పునాది ఆధ్యాత్మికలో ప్రతిష్టం అవుతూ వచ్చింది. సత్యాన్ని అర్థం చేసుకుని వారి మనసు ఎంత పరిపక్వతను సాధించింది. దివ్య దృష్టి ప్రదాత అయిన శివబాబా ఒక్కోసారి కొంతమంది యజ్ఞవత్సల కర్మలను కూడా సందేశ పుత్రికలకు సాక్షాత్కారం చేయించేవారు. ఏ పిల్లలైతే ఇంకా తమలో చెడు సంస్కారాల్లో ఉన్నారో, వాటిని వారు దాచిపెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వారు తమలోని ఆ అశుద్ధ సంకల్పాలు ఎవ్వరికి తెలియవు కదా అని అనుకుంటే, అప్పుడు సందేశ పుత్రికలకు శివబాబా అటువంటి పిల్లల స్థితిని సాక్షాత్కారం చేయించేవారంట. అర్థమవుతుంది కదా.
ఏవైనా పొరపాట్లు చేస్తే కొంతమంది పిల్లలు ఎవరికి తెలీదు కదని వాళ్ళు దాచిపెట్టేసేవారనమాట. కానీ శివబాబు ఏం చేసేవారు? అటువంటి పిల్లల యొక్క మనసులోని వాళ్ళ యొక్క స్థితినే సాక్షాత్కారం చేయించేవారంట. హ్మ్. అప్పుడు ఆ సందేశ పుత్రికలు ఈ విషయాన్ని ఆ యజ్ఞ వత్సలకు విడిగా వినిపించేవారు. ఇది విన్న ఆ వత్సలు బాబాకు తమ కర్మలన్నీ తెలుసునని జాగ్రత్త వహించేవారనమాట. సందేశ పుత్రికలు ధ్యానావస్థలో యమధర్మరాజపూర్లో వికర్మలకు సానంగా లభించి కఠినమైన దండలను కూడా చూసేవారు. యమధర్మరాజపూర్లో శిక్షలు ఎలా ఉంటాయనే విషయాన్ని వారు వర్ణించేవారు. అభినయం చేసి వివరించేవారు. ఇది చూసిన యజ్ఞవత్సలు ఇటువంటి కఠినమైన శిక్షలు పొందకుండా ఉండేందుకు చెడు కర్మల నుండి స్వయాన్ని రక్షించుకునేవారు. సందేశపుత్రికలకు శివబాబా పితాశ్రీ బ్రహ్మ యొక్క అనేక జన్మల సాక్షాత్కారాన్ని కలిగించేవారు. అంతే కాకుండా బ్రహ్మ యొక్క సంపూర్ణ రూపంను కూడా చూపించారు. ఈ మమ్మ బాబాయే ప్రజాపిత బ్రహ్మ మరియు జగదాంబ సరస్వతి అని వీరు సర్వస్వ త్యాగం, అవిశ్రాంతి సేవ, దివ్య గుణాలు, పరాకాష్ట, నిర్వికార జీవితం మరియు రాజయోగ విశేష అభ్యాసం చేసినందుకు ఫలస్వరూపంగా వీరు ఈ అవ్యక్త స్థితులను ధారణ చేస్తారు అని వివరించారు. వీరినే శాస్త్రాల్లో ఆదిదేవి, ఆదం బేబీగా వివరిస్తున్నారు. మొదటి వ్యక్తి నెంబర్ 1 వ్యక్తులుగా పెద్దవాళ్ళుగా వివరిస్తారు శాస్త్రాల్లో వీరినని అని చెప్తున్నారు పరమాత్మ. అంశాన్ని